భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథం ద్వితీయాధ్యాయం గీతాసారం 5వ శ్లోకం. గురూణాత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్షమపీహ లోకే అత్వార్థకామాస్తు గురోనిహైవ భుంజీయ భోగాన్ రుధిరా ప్రతిగ్ధాన్. గురోన్ పెద్దలు, అహత్వా చంపకుండా, హి నిశ్చయంగా, మహానుభావాన్ మహాత్ములను, శ్రేయ ఉత్తమం, భోక్తుం అనుభవించుట, భైక్షమపి భిక్షమైనను, ఇహలోకే ఈ లోకం నందు, హత్వా చంపి, అర్థకామాన్ లాభంను కోరువారిని, తు కాని, గురూన్ పెద్దలను, ఇహ ఈ లోకమున, ఏవ నిశ్చయంగా, భుంజియ అనుభవింపవలయును, భోగాన్ భోగములను, రుధిర ప్రతిగ్ధాన్ రక్తముచే మలినమైన. భావం భాష్యం చెప్పింది అభయచరణారవింద శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు. గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట ఈ జగమున ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్త పంకిల మగును. భాష్యం. గురువు ఏయమైన కార్యమును చేయుచు తన విచక్షణను కోల్పోయినప్పుడు త్వజింపదగిన వాడని శాస్త్ర నియమములు తెలుపుచున్నవి. దుర్యోధనుడు ఒసగిన ఆర్థిక సహాయము కారణంగా భీష్మద్రోణులిరువురును అతని పక్షమును వహించియుండిరి. కానీ కేవలము ఆర్థిక కారణములచే అట్టి స్థానమును స్వీకరించుట వారికి తగినట్లు లేదు. ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవమును కోల్పోయిరి. అయినప్పటికీ వారు పెద్దలుగానే నిలిచియుందురని అర్జునుడు భావించుచున్నాడు. కనుకనే వారిని సంహరించిన పిదప భౌతిక లాభములను అనుభవించుట అనగా రక్తపంకిలమైన వాటిని అనుభవించుట అనియే భావం. హరే కృష్ణ. భగవద్గీత యథాతథంకి జై. శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.